అల్పపీడనం ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరి దానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ కర్నూలు నుంచి మా కరెస్పాండెంట్ శ్రీనివాసులు ఫోన్ ద్వారా అందిస్తారు. చెప్పండి శ్రీనివాసులు. నైరుతి రుతుపవనం అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అయితే కొన్ని ప్రాంతాలలో సాధారణ వర్షపాతం నమోదవుతుండగా మరికొన్ని ప్రాంతాలలో మాత్రం వానజాడ కూడా కనిపించని విచిత్ర పరిస్థితులు చవి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవైపు రుతుపవన ద్రోణి ప్రభావంతో ఇవాళ కోస్తా రాయలసీమ జిల్లాలలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తుఫాన్ హెచ్చరిక కేంద్రం వెల్లడించింది. విశాఖ, అనకాపల్లి, అల్లూరు సీతారామరాజు, కాకినాడ జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఇవాళ కురిసే అవకాశం ఉంది అని వెల్లడించింది. ఆయా ప్రాంతాలలో లోతట్టు ప్రాంతాలతో పాటు నది లోతట్టు ప్రాంత ప్రజలతో పాటు నది తీర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆయా జిల్లా కలెక్టర్లకు హెచ్చరికలు జారీ చేస్తూ ప్రజలను అప్రమత్తం చేయాలని కూడా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. వరుసగా రాష్ట్రాన్ని అల్పపీడన ప్రభావం వెంటాడుతుండడంతో ఎల్లుండి 19వ తేదీన కూడా మరో అల్పపీడన ప్రభావం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని, అదేవిధంగా 24వ తేదీన కూడా అల్పపీడన ప్రభావం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ భావిస్తుంది. మొత్తం మీద రాష్ట్రంలో వరుసగా గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఇటు పంటలు దెబ్బతినడంతో పాటు వాగులు వంకలు పూర్తి స్థాయిలో ప్రవహిస్తున్నాయి. కొన్ని చోట్ల చెరువులు కూడా తెగి పంట నష్టం చవి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అన్ని భారీ వర్షాలు కురిసే ప్రాంతాలలో ఆయా జిల్లా కలెక్టర్లను అప్రమత్తం చేస్తూ ప్రజలను క్షేమంగా ఉండేలాగా చర్యలు చేపట్టాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా నది, వాగులు, వంకలు, పర్యావరణ ప్రాంతాలతో పాటు అన్ని లోతట్టు ప్రాంతాలలో ప్రజలను అప్రమత్తంగా ఉండేలాగా కలెక్టర్లను హెచ్చరిస్తూ ఆదేశాలు జారీ చేసింది. లోతట్టు ప్రాంత ప్రజలను మాత్రం సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ఇటు కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలతో కూడా ఇటు టీబీ డ్యామ్ కూడా భారీగా వరద నీటి ప్రవాహం కొద్దిసేపు క్రితం 80,000 క్యూసెక్ల వరద నీటిని దిగువకు వదిలివేశారు. ఈ నీరు ఇటు కర్నూలు జిల్లా సుంకేశ్వర మీదుగా శ్రీశైలం ప్రాజెక్టు చేరుకుంటుంది. ఇప్పటికే సుంకేశ్వర ప్రాజెక్టు నుంచి 50,000 క్యూసెక్ల వరద నీరు చేరుతుండగా మరోవైపు 40,000 నుంచి 80,000 క్యూసెక్ల వరద నీటిని టీబీ డ్యామ్ అధికారులు ఒక్కసారిగా వదిలివేయడంతో తుంగభద్ర పరివాహక ప్రాంతం పరిస్థితులు మాత్రం కొంత ప్రమాదకరంగా ఉన్నాయని చెప్పవచ్చు. ఇటు ఇవాళ రేపు భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేస్తూ ఆయా జిల్లా కలెక్టర్లు మాత్రం అధికారులను హెచ్చరికలు జారీ చేస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాసులు.